అన్నమయ్య డిస్ట్రిక్ట్ కిష్ణుపల్లి మండలం మాచిరేపల్లి గ్రామ పంచాయతీ వాయిలెడ్డు బిడికి. అలానే మూడే వెంకటరమణ నాయకు 6 గంటల 45 నిమిషాలకి అలానే రెడ్డి చెరువు దగ్గర చేపలు 4 లక్షల రూపాయలకు చేపలు అనేది వదిలినాడు. అక్కడ వదిలింటే అదే పించా డ్యామ్ నుంచి నీళ్లు రెడ్డి చెరువుకి పోతా ఉంటే ఆ చేపలు ఎగబడి వస్తా ఉంటే దానికి తరిమేదానికి పోయినాడు. వలేసేదానికి పోయింటే అటువైపు రాయి ఎత్తుకునేకపోతే ఆ పక్కన మిట్ట పైన విద్యుత్ వైర్ ఉండింది. ఆ విద్యుత్ వైరు ఎందుకు తీశారు, ఎక్కడ తీశారంటే మాకు సంబంధం లేదు, నేను పోయేసి డ్యూటీలో ఉన్నాను, మా మామ తీసినాడు అని చెప్పి బుక్కే రవి నాయక్ అన్నాడు. విద్యుత్ వైర్ ఎక్కడ తీసినారు? ఆ విద్యుత్ వైరు వచ్చి అతని పొలం వద్ద. ఆ పొలం ఎక్కడంటే రెడ్డి చెరువుకు దక్షిణ భాగాన బ్రిడ్జి ఉంది, ఇట్లా క్రాసింగ్ అక్కడ తీసున్నారు. కానీ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరే కానీ ఇంతవరకు పట్టించుకోవటం లేదు. కానీ కనీసము ఇప్పటి నుంచి కాదు, ఈ 3 నెలల నుంచి జరిగినా కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ చనిపోతున్నారు, ఏమని చెప్పి ఏ గింతలు తీస్తున్నారు, ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, విద్యుత్ తీగలు ఏ విధంగా తీస్తున్నారు, ఎందుకు తీస్తా అని చెప్పి ఎవరే కానీ డి కానీ అడగటం లేదు. వచ్చిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ ఎవరైనా కూడా రావడము, వాళ్ళ దగ్గర ఏదో అంత డబ్బులు తీసుకోవడం పోవడం ఇది జరుగుతుంది. కనీసము దయచేసి చెప్తున్నా మీడియా మిత్రులందరికీ, ఈ డిప్యూటీ సీఎం గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ వీళ్ళకి ఇచ్చే డబ్బులు కన్నా ఆ డానా వేసేయమని చెప్పు. వీళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారు, 1000 జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఏ విధంగా ఒక మనిషి చనిపోతే కనీసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంతవరకు ఇచ్చారా? అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు, ఇంతవరకు రాలేదు. ఏమి ఎక్కడ అని చెప్పేసి అతను తగిన న్యాయం చేయాలని కోరడం అయింది. పొలం చనిపోయిన రేట్లు వచ్చి 3 వెంకటరమణ నాయకు, పొలం ఇద్దరు తీసింది బుక్కే రవి నాయక్. అసలు ఆ మాటే తీయటం లేదు ఆయన. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, అంతా మా మామ తీసింది, మా మామ చేసింది అంటాడు. పోలీసు కేసు పెట్టినారా మీరు? పోలీస్ కేసు ఎఫ్ఆర్ఓ కూడా పెట్టాం సార్. ఎఫ్ఆర్ఐ అయిందని చెప్పినా ఇంతవరకు ఏం తెలియటం లేదు సార్. బాడీ తెచ్చి ఇక్కడ పెట్టాం సార్. కొడుకు కూతురు సార్, కూతురు పెళ్లి అయింది, కొడుకు ఇక్కడ ఉన్నాడు సార్.